జనాల మధ్యలో నాంతున్న ఒక మాట ఉన్నది సార్. ఏంటిది అని అంటే ఆర్ కృష్ణయ్య గారు అనగానే ఈయన ఖాళీగా ఒక పార్టీలు ఉండడు. 2014 టీడీపీ అయితే 2018 కాంగ్రెస్ అయితే దాని తర్వాత మొన్న నాగార్జున సాగర్ ఎలక్షన్స్లోనేమో టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చే ఇప్పుడేమో ఏకంగా వైసీపీ వినిపిస్తున్నది. ఏంది ఇది అసలు ఒక పార్టీలు ఉండరా, ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నారు. అది తప్పుడు ఆర్గ్యుమెంటు. అంటే కొంతమంది అభిమానులను తప్పుతో పట్టించేటటువంటి ఆర్గ్యుమెంట్ అది. ఎందుకంటే కృష్ణయ్య 47 ఏళ్ళ నుంచి పోరాడుతుంది, పార్టీ బేసిక్గా పోరాడతలేడు, పార్టీలో చేరలేదు. వచ్చే ఒకసారి టీడీపీలో చేరాము. ఏమని చేరాము? ఆయన ముఖ్యమంత్రి తెలంగాణలో నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నా దా అని చెప్పాడు. సరే అని చెప్పి తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి వస్తుంది కదా, అంగేర్పడుతుంది, అన్ని చర్చ చేసినాం. తెలంగాణలో అంగేర్పడుతుంది, అంగేర్పడితే నేను ఒప్పుకుంటారు, నేను అన్ని మేనేజ్ చేస్తా, నేను ముఖ్యమంత్రిని చేస్తారా మనం. ఒకవేళ గెలవకపోతే ఫ్లోర్ లీడర్ చేస్తాను కూడా చెప్పాడు, లేకపోతే పార్టీ అధ్యక్షునే చేస్తానని చెప్పారు. అంతేగాని ఏ పార్టీకి మీరు అయితే ఓకే అని యాక్సెప్ట్ చేసినాం, ఫైట్ చేసినాం, రాలేదు. అందుకంటే టీఆర్ఎస్ ఫుల్ మెజార్టీ వచ్చింది, వాళ్ళు ఫామ్ చేశారు. కానీ నేను ఎక్కడ మాట తప్పలేదు, పార్టీ మారలే. నేను 15 మంది బీజేపీతో కలిసి 21 మంది గెలిచారు, 16 ప్లస్ 5. అందరూ గెలిచిన వాళ్ళందరూ ఎక్కడ పోయినారు? టీఆర్ఎస్లో పోయి కలిసి పదవులు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఏడాది కూడా ఆగలేదు. నేను 5 ఏళ్ళ దాకా పార్టీ మారలే. నిజంగా నాకు పార్టీ మారాలనుకుంటే టీఆర్ఎస్కి వచ్చే మంచి పదవి వస్తుంది, ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటుంది. మిమ్మల్ని ఎవరన్నా అడిగినరా? అడగడం మొట్టమొదటి అడిగింది నన్ను అడిగారు. వాళ్ళందరితో కంటే ఎక్కువ వాళ్ళకి లాభం నాతోటి ప్రజానాయకుడు అని చెప్పి అడిగారు. కానీ నేను టికెట్ ఇస్తామన్నారు. టీఆర్ఎస్ టికెట్ కాదు, గెలిచినాక పార్టీ మారేమని. ఇప్పుడు గెలిచినాక 15 మంది గెలిస్తే 13 మంది పార్టీ మారి వెళ్ళిపోయారు కదా. నేను వెళ్ళినా 5 ఏళ్ళ దాకా చివరి ఘట్టం దాకున్నా. అయితే చివరి దాకుంటే కూడా టీడీపీ వాళ్ళు నాకు టికెట్ ఇవ్వలేదు. అసలు టీఆర్ఎస్ పైన, కేసీఆర్ పాలన పైన మీ ఉద్దేశం ఏందో ఒకసారి తెలుసుకోవాలని ఉంది. అంటే ఆయనకంటూ ఒక విధానం ఉంది. ఒక ఇష్యూ టేకప్ చేస్తే అది పూర్తిగా సక్సెస్ అయ్యే వరకు దాని మీదనే ఉంటారు. వ్యవసాయం మీద దృష్టి పెట్టండి, ఇరిగేషన్ మీద దృష్టి పెట్టండి, అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టి రైతులకు లాభం చేకూర్చి అనేక పథకాలు పెట్టారు. ఎంతో ఇబ్బంది పడతాం అనుకున్నాం, కానీ నీళ్లు తీసుకొచ్చిండు. అక్కడ గోదావరి నీళ్ళని ఈడ దాకా తీసుకొచ్చిండు, సింగూరు దాకా తీసుకొచ్చాడు. అది మంచి పనే కదా. ఏ నాయకుడినైనా మనం అంచనా వేసినప్పుడు ఆ నాయకుడు చేసే విధానాలను బట్టి మనం ఉండాలి తప్ప వ్యక్తిగత రాగద్వేషాలకు ఉండడం ఒక విధానం కాదు. మేధావి అయితే ఒక నాయకుడి వెనకాల నడిచే ముందు ఆ నాయకుడు చేసే పనులని మనం దృష్టిలో పెట్టుకోవాలి, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ వ్యక్తి ఇష్టానిష్టాల మీద ఆయన నాకు వాడదు, నాకు అభిమాని కాడని తిట్టడం కాదు. రైతు బంధు పెట్టాడు, రైతు బీమా పెట్టాడు, 24 గంటల ఉచిత కరెంట్ పెట్టాడు. సో కేసీఆర్ అంటే మీకు అభిమానమే. అంటే విధానాలను బట్టి మీరు చూడండి, నేను పెట్టే పాయింట్లు ఇట్లా గుడ్డిగా చెప్తలేదు నేను. ఇవన్నీ పెట్టాడు. మళ్ళీ 2 దశల, మొదటి దశలో 1,30,000 ఉద్యోగాలు, రెండవ దశలో 80,000 ఉద్యోగాలు అన్నారు. ఇది 1 lakh అవుతాయి. ఇవన్నీ భర్తీ చేసి ఒకే దఫ 80,000 ఉద్యోగాలు. రెండవది అనేక రకాలుగా మేము కోరిన డిమాండ్ అని మేము ఒప్పుకుంటున్నాం. రెండవది నాది రాజకీయ పార్టీ కాదు. విమర్శించేటోళ్ళు ఎవరు విమర్శిస్తారు? రాజకీయ పార్టీలు, మీడియా ఛానళ్ళు కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే ప్రజలను కూడా ఒక మైకప్లో పెట్టి పడేస్తున్నారు విమర్శ అని. విమర్శ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి, సమాజానికి ఉపయోగపడేది ఉండాలి, నాకు మంచిగా అనిపిస్తుంది, వాస్తవాలు మాట్లాడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.